హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ ఛానల్లో దేని గురించి మాట్లాడదామంటే మన తెలంగాణ యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క చరిత్రల గురించి మాట్లాడదాం. ముందుగా మీరు తెలంగాణ మొట్టమొదటిసారి ఎప్పుడు ఫామ్ అయిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయ్స్. మీరు కామెంట్ చేస్తేనే మీకు తెలుసా లేదా అన్నది. మీరు నా గెస్ ఏంటంటే మీరు ఏమని కామెంట్ చేస్తారంటే June 2nd, 2014 అని కామెంట్ చేస్తారు. కానీ 500 years బ్యాకే ఫస్ట్ టైం మన తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అయింది. కానీ ఇతర పేర్లతో పరిపాలన అనేది సాగింది మన తెలుగు రాష్ట్రం అనేది. ఎప్పుడైతే మన తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అయిందో ఏపీ మాత్రం ఇంకా ఫామ్ కాలేదు. ఇంతకీ ఏపీ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకు మద్రాస్ స్టేట్ అనేది 1953లో ఫస్ట్ టైం డివైడ్ అనేది జరిగింది. ఎవరైతే తెలుగు మాట్లాడే పీపుల్స్ ఉంటారో వాళ్ళని ఆంధ్ర ప్రజల్లాగా, మరియు తమిళ్ మాట్లాడే పీపుల్స్నేమో తమిళనాడుగా డివైడ్ చేశారు. ఒకే స్టేట్గా రెండు స్టేట్ల లాగా డివైడ్ అయింది. అలాగే పరిపాలన అనేది వాళ్ళ చాలా హ్యాపీగా సాగిపోయింది. అంతకుముందే ఉన్న మన ఏదైతే తెలంగాణ స్టేట్ అనేది ఉందో ఏ పేరుతో ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది అనేది మాట్లాడుకున్నాం. మొట్టమొదటిసారి మనకు 1591లో మన స్టేట్ అనేది ఫామ్ అయింది. అప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు రూలింగ్ అనేది చేశారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు రూలింగ్ చేసి అతని వైఫ్ అయిన భాగమతి పేరుతో భాగ్యనగరం అని పరిపాలించారు. తర్వాత ఇంకో భార్య అయిన హైదర్ బేగం పేరుతో హైదర్ మహల్ అని, లాస్ట్కి హైదరాబాద్ అనే పేరుతో పరిపాలన అనేది సాగించారు. హైదరాబాద్ అనే పేరుతో పరిపాలన సాగించిన తర్వాత అది ఎప్పుడు అంటే 1591లోనే సాగిపోయింది. అలా ఆ తర్వాత రూలింగ్ అనేది సాగిపోయింది. చివరికి నిజాం రాజు అయిన మొహమ్మద్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతిలో పరిపాలన అనేది వచ్చింది. అతను పరిపాలన చేస్తుండో, కానీ అంతకు ముందే పూర్తి భారతదేశం మొత్తం స్వాతంత్రం అనేది రావడం జరిగింది. కానీ హైదరాబాద్ని మాత్రం ఉస్మాన్ అలీ ఖాన్ వదిలేసి వెళ్ళిపోలేదు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇది సౌత్ ఇండియాలో సెంట్రల్లో ఉంది కాబట్టి ఇది మరొక పాకిస్తాన్ అవుతుందని ఆలోచించి ఆపరేషన్ పోల్ గురించి గాంధీ గారులతో, నెహ్రూ గారులతో చెప్పారు. కానీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. ఆపరేషన్ పోల్ అంటే ఆర్మీని హైదరాబాద్ స్టేట్కి పంపించి ఏం చేస్తారు, హైదరాబాద్ స్టేట్లో అటాకింగ్ అనేది చేస్తారు. అందుకనే వాళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ మొండి పట్టి వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోల్ అనేది సక్సెస్ చేశారు. ఈ ఆపరేషన్ పోల్కి భయపడ్డ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్టేట్ని హోల్ ఇండియాలో కలిపేశాడు. అప్పుడు బాగానే ఉంది. ఎప్పుడైతే November 1st, 1956లో ఏదైతే రెండు తెలుగు స్టేట్స్ అనేది ఉన్నాయో, ఒకటి ఆంధ్ర, ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ని కంబైన్ చేసి ఆంధ్రప్రదేశ్ లాగా యాడ్ చేశారు. పరిపాలన అనేది అప్పటి నుండి బాగానే సాగిపోయింది. కొన్ని సంవత్సరాలకి ఏదైతే హైదరాబాద్ స్టేట్ ప్రజలు ఉన్నారో వారేం చేశారు, మాకు ఈ పరిపాలన అనేది నచ్చట్లేదని మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ మన తెలంగాణని తిరిగి తెచ్చుకున్నాం. తెలంగాణ అనగా ఇంతకుముందు హైదరాబాద్ స్టేటే ఇప్పుడు తెలంగాణలో ఫార్మేషన్ అనేది జరిగింది. ఎప్పుడంటే June 2nd, 2014లో సెకండ్ టైం మన తెలంగాణ స్టేట్ అనేది ఫార్మేషన్ అనేది జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి లాగా పనిచేశారు. రెండోసారి ఎలక్షన్స్లో కూడా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు పని అనేది తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి మరియు 10 సంవత్సరాల పరిపాలన ముఖ్యమంత్రిలాగా సాగించారు. అండ్ మూడోసారి ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ తరపున నిలబడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలాగా గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మనం సాగుతున్నాం. అండ్ మీకు కొన్ని హైదరాబాద్ మరియు తెలంగాణ ఫ్యాక్ట్స్ మాట్లాడేసుకున్నాం ఈ వీడియోలో. హైదరాబాద్ గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ అనేది చెప్పేసుకున్నాం. హైదరాబాద్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ ఎంకే వల్మెడి అనే అతను పరిపాలన అనేది సాగించారు. ఎప్పుడైతే నిజాం పరిపాలన ఎండ్ కాగానే ఆయన పరిపాలన అనేది సాగించారు. మొట్టమొదటి ముఖ్యమంత్రిలాగా. రెండవ ముఖ్యమంత్రిలాగా శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు పరిపాలన అనేది చేశారు. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2 వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ రాశారో, ఏదైతే అప్పుడు హైదరాబాద్ స్టేట్ లాగా ఉన్న తెలంగాణ స్టేట్ అనేది దాన్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అనుకున్నారు. ఈ ఫ్యాక్ట్ నాక మీకు తెలంగాణ గురించి ఏదైనా ఒక మంచి కామెంట్ అనేది చేయండి గైస్. నెంబర్ 3 వచ్చేసి మన స్టేట్కి తెలంగాణ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాం? ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్ అనేది ఉండేది కదా.
దానికి రెండు రీజన్స్ అనేది ఉన్నాయి. మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలంగాణ అని పెట్టుకున్నాం. ఇంకో రీజన్ వచ్చేసి ఇంతకుముందు త్రిలింగ దేశం నుండి తెలంగాణ అనే పదం మనకు వాడుకలో వచ్చింది.